కానీ ఆయన్ని 3 సంవత్సరాలు బ్యాన్ చేయాలి, తెలుగు ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని నానా నాటకాలు ఆడి బ్యాన్లు పెడితే, If I am wrong, I will apologize. If I'm not, I won't. Yeah, because I'm really getting pissed off now. Really? Yeah, I don't want to do an interview like this. Don't ask me to rank from Chattambi 1, 2, 3, 4, 5. అప్పుడప్పుడు న్యూస్లో వింటుంటాం యాక్ట్రెస్ని బ్యాన్ చేశారు అని. అయితే దీని వెనుక చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. పలానా ఇష్యూ వల్ల చేశాము, ఈ ఇష్యూ సార్ట్ అయ్యేంత వరకు బ్యాన్ అని. ఇంకా రీజన్స్ అయితే రకరకాలు ఉంటాయి. బట్ ఎక్కువగా వినిపించేవి, మరీ ముఖ్యంగా మన సౌత్లో అయితే కాంట్రాక్ట్ సైన్ చేసి అడ్వాన్స్ తీసుకున్నా కానీ కాల్ షీట్స్ ఇవ్వకపోవటం, అలాగే కాల్ షీట్స్ ఇచ్చిన షూటింగ్ రోజుల్లో కనబడకపోవటం, ఒకవేళ వచ్చినా షూటింగ్లో సరిగ్గా బిహేవ్ చేయకపోవటం, గొడవలు, ఒక లెవెల్లో డిసగ్రిమెంట్స్, కొన్నిసార్లు పబ్లిక్ మీడియాలో వాళ్ళు చేసే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని హర్ట్ చేసేలా మాట్లాడటం, ఇలా రకరకాలు ఉంటాయి. అసలు ఇంతకీ బ్యాన్ ఎవరు చేస్తారు అంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆర్ ఫిల్మ్ అసోసియేషన్స్. ఇందులో చాలాసార్లు అఫీషియల్ బ్యాన్ అని వింటుంటాం, ఇంకొన్నిసార్లు అన్అఫీషియల్ ఆర్ షాడో బ్యాన్ అని వింటాం. అంటే పెద్దవాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో ఛాన్సులు రాకపోవటం లాంటివి. ఇది కంప్లీట్ వేరే టాపిక్. ఇంకోటి రెడ్ కార్డ్ అనే డిసిప్లినరీ యాక్షన్ లాంటిది. న్యూ మూవీస్ ఏమీ ఓకే చేయకూడదని ఇవ్వాల్సిన మనీ సెటిల్ అవ్వడంతోనో మ్యూచువల్గా అగ్రీ అయ్యే డిస్కషన్స్ తర్వాత బ్యాన్స్ తీసేస్తారు. అవి కొన్నిసార్లు ఇయర్స్ పడితే, చాలాసార్లు మంత్స్, వీక్స్లోనే సెటిల్ అయిపోతాయి. ఇదే ఇవాళ మన టాపిక్. ఇలా మన సౌత్ ఇండియాలో ఎవరు బ్యాన్ అయ్యారు, ఎందుకు అయ్యారు అనే టాపిక్ గురించే మాట్లాడుకుందాం. డెఫినెట్లీ చాలా మందికి ఈ విషయాలు తెలియవు. ఇప్పుడైతే లిస్ట్లోకి వెళ్దాం. అయితే అంతకంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. నచ్చితే మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 8, విశాల్. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అని ప్రొడక్షన్ పెట్టి తన సినిమాలు తానే ప్రొడ్యూస్ చేసుకుంటున్న విషయం తెలిసిందే కదా. అయితే ఒక ఫైనాన్షియర్కి 21 crores ఇవ్వాల్సి రావడంతో లైకా ప్రొడక్షన్కి రీచ్ అయితే ఆ అమౌంట్ లైకా క్లియర్ చేసింది. అగ్రిమెంట్ ఏంటంటే విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే సినిమాలు లైకాకి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇవ్వాలని. ఇదేం ఫాలో అవ్వకుండా, మమ్మల్ని కన్సల్ట్ అవ్వకుండా తన ప్రొడక్షన్ నుంచి వచ్చిన సామాన్యుడు అనే మూవీ రిలీజ్ చేసుకున్నాడు అని లైకా వాళ్ళు కేసు వేశారు. 3 weeks లోపల విశాల్ 15 crores కట్టాలని చెప్పగా, లేదు 18 crores లాస్ వచ్చింది ఒక మూవీ వల్ల, నా దగ్గర లేవని అనడంతో అమౌంట్ పే చేసేంత వరకు విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఏ సినిమా థియేటర్స్లో కానీ ఓటీటీలో కానీ రిలీజ్ అవ్వకూడదని హైకోర్టు తీర్పిచ్చింది. ఆ తర్వాత ఆయన ప్రొడక్షన్లో ఏ సినిమా కూడా రిలీజ్ డేట్కి రాలేదు. వేరే ప్రొడక్షన్ హౌసెస్తోనే కానిస్తున్నారు. నెంబర్ 7, కమల్ హాసన్. ఇది రీసెంట్ ఇష్యూ. ఇదొక్కటైతే చాలామందికి తెలిసే ఉంటుంది. బెంగళూరులో తగ్ లైఫ్ ప్రమోషన్ ఈవెంట్లో కన్నడ లాంగ్వేజ్ తమిళ్ నుంచే వచ్చిందని అన్నారు కమల్. అక్కడ శివరాజ్ కుమార్ ఉండటంతో సోదరభావంతో అలా చెప్పారు. కానీ లాంగ్వేజ్ మీద ఫోకస్ వెళ్ళడంతో కన్నడిగాస్ అండ్ యాక్టివిస్ట్ సారీ చెప్పాల్సిందే అని అంటే కమల్ దానికి నేను తప్పు మాట్లాడితే అపాలజీ చెప్తానని, తప్పు మాట్లాడనప్పుడు నేను సారీ చెప్పనని అన్నారు. కర్ణాటక ఫిలిం ఛాంబర్ దాకా వెళ్ళింది ఈ విషయం. రెస్పాన్స్గా మేము తగ్ లైఫ్ మూవీని కర్ణాటకలో బ్యాన్ చేస్తామని చెప్పారు. నేనే ఆ ఫిలింని అక్కడ రిలీజ్ చేయాలనుకోవటం లేదని ఇటు కమల్ నుంచి రెస్పాన్స్. ఈ లాంగ్వేజ్ ఇష్యూ మనం మాట్లాడాల్సింది కాదు, హిస్టోరియన్స్ అయితేనే కరెక్ట్, ఇక ఈ విషయం ఎంతటితో ఆపేద్దామని అన్నారు. 2 weeksకి సుప్రీంకోర్టు ఏమో రిలీజ్ చేసుకోవచ్చు అని అనుమతి వచ్చినా డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ కానివ్వలేదు. ఒకవేళ రిలీజ్ అయినా ఆ కంటెంట్ దెబ్బకి దానికదే బ్యాన్ అయ్యేలాంటి ప్రొడక్ట్లేండి, అది వేరే విషయం అనుకోండి. నెంబర్ 6, షేన్ నిగమ్. ఈ మలయాళం యాక్టర్ మొత్తంగా 2 సార్లు బ్యాన్ అయ్యాడు. ఫస్ట్ టైం 2019లో. అప్పుడు వెయిల్ అనే మూవీ చేస్తున్నప్పుడు మేకర్స్కి, షేన్కి మధ్యలో ఏదో ఇష్యూ వచ్చినట్టుంది. మరి షూటింగ్ అవుతున్నప్పుడు మొత్తంగా ఒకరోజు టోటల్గా హెయిర్ స్టైల్ మార్చేసుకొని ఫేషియల్ హెయిర్ తీసేశారంట. కానీ ఆ సినిమాకి ఫుల్ హెయిర్ ఉండాలి, అలాగే ఫేషియల్ హెయిర్ కూడా ఉండాలి. అదే కాంట్రాక్ట్లో కూడా ఉంది. ఇలా మధ్యలో ఈ గెటప్ ఏంటి అని వెయిల్ ప్రొడ్యూసర్ అండ్ అప్పుడు కుర్బానీ అని ఇంకో సినిమా చేస్తున్న ప్రొడ్యూసర్ ఇద్దరూ కలిసి కేరళ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్కి కంప్లైంట్ చేశారు. షేన్ షూటింగ్స్కి లేటుగా వస్తున్నాడు, పౌడర్ తీసుకుంటున్నాడు, జస్ట్ కొన్ని రోజుల షూట్ తర్వాత 30 lakhs రెమ్యూనరేషన్ని 40 lakhs చెయ్యమని అడగటం, షూట్లో అన్ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తున్నాడు అని అన్నారంట. ఇప్పటిదాకా ప్రొడక్షన్స్కి ఖర్చు పెట్టిన 7 crores వెనక్కి తిరిగి ఇప్పించమని ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ చేశారు. అసోసియేషన్ ఏమో ఈ మూవీస్ కంప్లీట్ అయ్యేంత వరకు వేరే సినిమాల్లో యాక్ట్ చేయకూడదు అని బ్యాన్ పెట్టారు. అదే టైంలో వెయిల్ ప్రొడ్యూసర్ తనకి డెత్ థ్రెట్ ఇచ్చారని షేర్ చేశాడు షేన్. ఏదైతేనేం ఫైనల్గా ఆ రెండిటికి షూటింగ్ కంప్లీట్ చేశారు, నెక్స్ట్ మూవీస్కి ప్రొసీడ్ అయ్యారు.
మళ్ళీ సెకండ్ బ్యాన్ వచ్చేసి 2023 ఏప్రిల్లో. కొంతమంది ప్రొడ్యూసర్స్ కలిసి ఇలా చెప్పారు. షేన్ తన రెమ్యూనరేషన్ని మళ్ళీ పెంచమని అడగటం, పౌడర్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి షూటింగ్కి లేటుగా రావటం, సేమ్ డేట్స్లో మల్టిపుల్ మూవీస్కి డేట్స్ ఇవ్వటం, కాస్ట్ అండ్ క్రూకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదని కంప్లైంట్ చేస్తే షేన్ని మళ్ళీ బ్యాన్ చేశారు. అందులో ఆర్డీఎక్స్ ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. ఇండిసిప్లిన్డ్గా ఉండేవాడని, అలాగే షూటింగ్ నుంచి వాక్ ఆఫ్ చేయడం వల్ల ఫైనాన్షియల్ లాస్ వచ్చిందని చెప్పారు. ఇదే విషయం మీద షేన్ బ్యాన్ అయ్యాక ఆర్డీఎక్స్ ప్రొడ్యూసర్స్కి రాసిన ఒక లెటర్ లీక్ అయింది. అందులో నేనే హీరో అని, పక్కన ఇద్దరు సపోర్టింగ్ యాక్టర్స్ ఉంటారని చెప్పి తీసుకున్నారు. చూస్తే ఇంకో ఇద్దరు హీరోలు ఉన్నారు. నా రోల్కి ప్రామినెన్స్ లేదు, ఏం నచ్చలేదు. పైగా మా అమ్మతో ప్రొడ్యూసర్స్ మిస్బిహేవ్ చేశారు, చెత్తలాంటి క్యారవెన్ ఇచ్చారని ఇందులో ఉంది. ఫైనల్గా తిరిగి ఆగస్టు 2023లో కోర్సు కరెక్షన్స్ చేసుకుంటా అని మల్టిపుల్ ప్రాజెక్ట్స్కి డేట్స్ ఇచ్చి ఉంటే ఎక్స్ట్రా మనీని ప్రొడ్యూసర్స్కి తిరిగి ఇచ్చేస్తా అని అనడంతో బ్యాన్ని తీశారు. నెంబర్ 5 శ్రీనాథ్ బసి. 2022లో ఒక మూవీ ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు పౌడర్ మత్తు ఇన్ఫ్లుయెన్స్లో ఉండగా కొన్ని క్వశ్చన్స్కి ఇబ్బందిగా ఫీల్ అయ్యి యాంకర్ని అబ్యూస్ చేశాడంట. ఆఫ్ కెమెరాలో కూడా ఆ ఛానల్ వాళ్ళని అబ్యూస్ చేస్తూనే ఉన్నాడంట. అదే రోజు మళ్ళా ఎఫ్ఎం ఛానల్ లైవ్లో కూడా యాంకర్ని అబ్యూస్ చేశాడంట. కేసు పడ్డాక పోలీసులు వెర్బల్ అబ్యూస్ మీద అరెస్ట్ చేశారు. బెయిల్లో రిలీజ్ అయ్యాక పబ్లిక్ అపాలజీ చెప్పాడు. ఆ నెక్స్ట్ ఇయర్ 2023లో తన మూవీస్ని తీస్తున్న ప్రొడ్యూసర్స్ వెళ్ళి అసోసియేషన్కి పౌడర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, సేమ్ డేట్స్లో మల్టిపుల్ ఫిల్మ్స్కి షెడ్యూల్స్ ఇచ్చి ప్రొడ్యూసర్స్కి లాస్ తీసుకురావటం, షూటింగ్లో ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నాడని కంప్లైంట్స్ రావడంతో అసోసియేషన్ శ్రీనాథ్ని బ్యాన్ చేసింది. సేమ్ షేన్ నిగమ్ని బ్యాన్ చేసిన టైంలోనే ఇక ఆగస్ట్ 2023లో ఇప్పటి నుంచి ప్రొఫెషనలిజం మెయింటైన్ చేస్తాను, షూటింగ్ స్పాట్లో డీసెంట్గా ఉంటానని అపాలజీ లెటర్ రాశాక అసోసియేషన్ వాళ్ళు వదిలేశారు. నెంబర్ 4 ధనుష్. లాస్ట్ ఇయర్ 2 ప్రొడక్షన్ హౌసెస్ ధనుష్ మీద కౌన్సిల్లో కంప్లైంట్ చేయడంతో ధనుష్ మీద రెడ్ కార్డు ఇష్యూ చేసింది. ఏమనంటే అడ్వాన్స్గా డబ్బులు తీసుకున్నారని, కానీ ఎన్నాళ్ళకి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చెయ్యట్లేదు అని. నార్మల్గా దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే సక్సెస్లో ఉన్న హీరోస్ని బ్లాక్ చేసుకోవడానికి అండ్ మళ్ళీ తర్వాత ఎక్కడ రెమ్యూనరేషన్ పెంచుతారేమో అని ముందుగానే ప్రొడ్యూసర్స్ హీరోస్కి అడ్వాన్స్లు ఇచ్చేస్తారు. చాలామంది ఫైనాన్స్ మీద తీసుకొస్తారు. దానికి వడ్డీ అనవసరంగా కట్టలేక పరిస్థితి ఏంటనేది చెప్పి డిలేస్ ఉంటే హీరోలని అడ్వాన్స్లు తిరిగి ఇవ్వమంటారు. లేక వేరే మూవీస్కి బడ్జెట్ ఇష్యూస్ ఉంటే ఎలాగో ఈ సినిమా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఆ మూవీకి పెడదామని కూడా అడుగుతారు ఒకవేళ షార్టేజ్ ఉంటే. అయితే ధనుష్ విషయానికి వస్తే కౌన్సిల్ ఈ అడ్వాన్స్ ఇష్యూస్ తీరేంత వరకు ధనుష్ తోటి న్యూ మూవీస్ ఎవరో సైన్ చెయ్యకూడదు అని ప్రొడ్యూసర్స్కి ఆదేశం ఇచ్చింది. దీనికి రెస్పాన్స్గా 2 months తర్వాత ధనుష్ ఒక ప్రొడక్షన్కి ఏమో వడ్డీతో కలిపి అడ్వాన్స్ ఇచ్చేశారు, ఇంకో ప్రొడక్షన్తో నెక్స్ట్ సినిమా చేద్దామని ఇలా కమిట్మెంట్ ఇచ్చారు. దీంతో ఆ బ్యాన్ని తీశారు. నెంబర్ 3 నయనతార. అరౌండ్ 2008 to 2009 డైరెక్టర్ లింగుస్వామిస్ ఆవారా మూవీకి నయనతారని ఓకే చేశారు. ఆ టైంలో అరౌండ్ 1 crore వరకు చార్జ్ చేస్తున్నారు నయన్, వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్స్. ప్రొడ్యూసర్స్ 20 lakhs అడ్వాన్స్ అమౌంట్ కూడా ఇచ్చారు. షూట్ స్టార్ట్ అవ్వడానికి కొంత డిలే అయింది. బట్ తర్వాత ప్రొడ్యూసర్స్ ఏమో రిసెషన్ వల్ల బడ్జెట్ ఇష్యూస్ వచ్చాయి. ముందనుకున్న బడ్జెట్కి తగ్గించుకొని వెళ్దామని నయన్ని మీ శాలరీలో ఒక 20 to 25 lakhs తగ్గించుకోండి అని చెప్తే కుదరదు అని చెప్పేశారంట. చివరికి నయనతారని వద్దనుకొని ఎలాగో షూటింగ్ స్టార్టే అవ్వలేదు కాబట్టి 20 lakhs అడ్వాన్స్లో 5 lakhs ఉంచుకొని మిగిలిన 15 lakhs వెనక్కి ఇచ్చేయండి కాంట్రాక్ట్ ప్రకారం అని అన్నారంట ప్రొడ్యూసర్స్. నయనేమో ఇవ్వనన్నారు. దీంతో ఇష్యూ పెద్దదయ్యి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కంప్లైంట్ చేస్తే ఈ ఇష్యూ సార్ట్ అయ్యేంత వరకు నయనతార న్యూ మూవీస్లో యాక్ట్ చేయకూడదు అని బ్యాన్ చేశారు. దీనికి రెస్పాన్స్గా నయనతార, నా రెమ్యూనరేషన్ డిసైడ్ చేయడానికి లింగుస్వామి ఎవరు, కేవలం ఈ ప్రాజెక్ట్ కోసమే 3 months ఖాళీగా ఉన్నాను, మీ ప్రొడక్షన్ డిలేస్ వల్ల ఒక తెలుగు సినిమా అండ్ ఒక బిగ్ బడ్జెట్ తమిళ సినిమా వదులుకున్నాను, నా మనీ టైం వేస్ట్ అయ్యింది, నేనెందుకు అడ్వాన్స్ తిరిగిస్తాను, నన్ను బ్యాన్ చేయడం అన్ఫేర్ అండ్ డబుల్ స్టాండర్డ్స్ గేమ్ అని అన్నారు. కానీ విషయం ఏంటంటే లింగుస్వామి ఈ మూవీకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడా. ఫైనల్గా నయనతార అడ్వాన్స్ అమౌంట్ని పంపించేసి బ్యాన్ లిస్ట్ నుంచి పేరు తీపించుకున్నారు. నెంబర్ 2 ప్రకాష్ రాజ్. ఈయనైతే లిస్ట్లో హయ్యెస్ట్ టైమ్స్ బ్యాన్ అయ్యారు, 8 times. అది కూడా అన్నిసార్లు మన తెలుగులోనే. అన్నిటికీ కరెక్ట్ టైం పీరియడ్స్ తెలియదు కానీ 2008లో మాత్రం అఫీషియల్ న్యూస్ వచ్చింది, మిగిలినవి ఎప్పుడనేవే తెలీదు. మొత్తంగా చూసుకుంటే కామన్ రీజన్స్ వచ్చేసి షూటింగ్కి లేట్గా వచ్చేవారని, కాల్ షీట్స్ ఇచ్చిన డేట్స్కి స్టిక్ అవ్వట్లేదని, దానివల్ల ప్రొడక్షన్ డిలేస్ వచ్చి ఫైనాన్షియల్ బర్డెన్ పెరుగుతుందని చాలామంది ప్రొడ్యూసర్స్ అసోసియేషన్కి కంప్లైంట్ చేశారు.
దీనికి ప్రకాష్ రాజ్ సమాధానం ఏంటంటే, నేను సినిమానే లైఫ్ అనుకునేవాడిని కాదు, పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకుంటాను. మంచి స్లీప్ ఇంపార్టెంట్. డిస్కషన్స్ టైంలో కథ ఒకటి చెప్పారు, చూస్తే షూటింగ్ స్పాట్లో వేరే ఉండడం వల్ల ఒపీనియన్స్ కాన్ఫ్లిక్ట్ అవుతాయి. ఫస్ట్ ఏమో మీరు సినిమాలో ఉంటే చాలు, డేట్స్ ఎప్పుడైనా పర్లేదు అంటారు. ఓకే చేశాక ఈ డేట్స్లోనే రావాలి అని కండిషన్స్ పెట్టి ఫ్లిప్ చేస్తారు. పైగా తెలుగు తమిళ్ సైమల్టేనియస్గా ఎక్కువ చేస్తుంటా. ట్రావెలింగ్ వల్ల డిలేస్ అవుతుంటాయి. అయినా నేను లేట్ అయ్యే పాటైతే ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తా అన్నారు. ఇంకోటేంటంటే 2014 ఆగడు షూటింగ్లో కో డైరెక్టర్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి తిట్టాడని సినిమా నుంచి తీసేసి, దానికి ప్రెస్ మీట్స్ హడావుడి బాగానే జరిగింది 2 సైడ్ల నుంచి. అయితే అప్పుడు డైరెక్టర్స్ నుంచి షాడో బ్యాన్ లాగా వచ్చిందంట. ఇదైతే అఫీషియల్ కాదు. మ్యాక్సిమం బ్యాన్స్ అన్ని డిస్కషన్స్ ద్వారా సర్దుమణిగినవే. ఎక్కువ టైం ఉండేవి కాదు. మళ్ళీ చకచక సినిమాలు చేసుకుంటూ వెళ్ళేవారు. నెంబర్ 1 వడివేలు. వడివేలు గురించి మన సైడ్ ఈ విషయం అంతగా తెలియదు కానీ, చాలాసార్లు ఆయన ఈగో అండ్ టంగ్ స్లిప్ కాలీవుడ్లో బయటపడింది. రజనీకాంత్ అండ్ శంకర్నే లెక్క చేయని టైప్లో కామెంట్స్ చేశారు. అలా చాలా కాంట్రవర్సీస్ నడిచాయి. అవన్నీ అంటే ఈ వీడియో సరిపోదు కానీ ఇంకో వీడియోలో చూద్దాంలేండి. ఇక బ్యాన్ విషయానికి వస్తే, ముందు షాడో బ్యాన్ లాంటిది ఫేస్ చేశారు. అంటే పెద్దవాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఛాన్సులు దక్కకపోవటం. ఏమైందంటే 2011 వరకు పీక్లో సినిమాలు రిలీజ్ అయ్యాయి ఆయనవే. ఇక 2011 ఎలక్షన్స్లో డిఎంకే పార్టీకి సపోర్ట్గా క్యాంపెయిన్ చేస్తూ, ఆపోజిట్గా అలియన్స్లో ఉన్న విజయకాంత్ పార్టీ అండ్ జయలలిత లీడ్ చేస్తున్న అన్నా డిఎంకే లాంటి 2 పార్టీల మీద నెగిటివ్గా కామెంట్ చేశారు. విజయకాంత్ మీద పర్సనల్ గ్రడ్జ్ ఉండడంతో ఇంకా రెచ్చిపోయారు. ఇక మొత్తానికి జయలలిత విజయకాంత్ అలియన్స్ భారీ మెజారిటీతో గెలిచాక జయలలిత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ని పిలిచి వడివేలుని తీసుకోవద్దు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు అని వార్నింగ్ ఇచ్చినట్టు టాక్. దీంతో చాలా మంది ప్రొడ్యూసర్స్ వడివేలుని కాస్ట్ చేసుకోవడానికి వెనకడుగు వేశారు. మీరు చూస్తే 2012 నుంచి ఆయన ఫిల్మోగ్రఫీలో ఇదే విషయం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. చాలా లిమిటెడ్ మూవీస్లో కనిపించారు. ఇది ఇలా ఉండగానే 2017లో హింసించే 23వ రాజు పులకేశికి సీక్వెల్గా హింసించే 24వ రాజు పులకేశి అని సేమ్ అదే కాంబో అయిన డైరెక్టర్ చెంబుదేవన్ అండ్ ప్రొడ్యూసర్ శంకర్ అని అనౌన్స్మెంట్ వచ్చింది. దీని విషయంలో ఏమైందంటే, మధ్యలో రెమ్యునరేషన్ పెంచాలని, సాంగ్ ట్యూన్స్ చేంజ్ చెయ్యాలని, సపోర్టింగ్ యాక్ట్రెస్ని తనకిష్టం వచ్చినట్టు మార్చడం లాంటి డిమాండ్స్ వడివేలు నుంచి వచ్చాయంట. ఇక తన పర్సనల్ కాస్ట్యూమర్నే సినిమా మొత్తానికి కాస్ట్యూమ్ డిజైనర్గా పెట్టాలని చెప్పాక సరే అని అయిష్టంగానే ఒప్పుకొని ప్రొసీడ్ అయ్యారు మేకర్స్. బట్ కొన్నాళ్ళకి వడివేలు రికమెండ్ చేసిన ఆ కాస్ట్యూమ్ డిజైనర్కి పని తెలియట్లేదు. పీరియాడిక్ బ్యాక్డ్రాప్ సబ్జెక్ట్ మీద విజన్ లేదని చిన్నపాటి గొడవలయ్యాయి షూటింగ్లు. అంతే, వడివేలు షూటింగ్కి రావటమే మానేశారు. శంకర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి రిపోర్ట్ చేశారు. అనుకున్నట్టుగా ఫిలిం కంప్లీట్ చేయాలి, లేదా అప్పటిదాకా ఖర్చు పెట్టిన 9 crores మనీ తిరిగి ఇవ్వాలని చెప్పారు. దీనికి వడివేలు ఏమో, చెంబుదేవనికి సినిమా తీయటం రాదు, ఫస్ట్ పార్ట్ నా ఐడియాస్ క్యారెక్టర్ డిజైనింగ్ వల్లే హిట్ అయింది, ఈ సీక్వెల్లో నా కాల్ షీట్స్ చాలా వేస్ట్ చేశారు, దానివల్ల వేరే సినిమాలు కూడా చేయలేకపోయా, శంకరే నాకు తిరిగి డబ్బు ఇవ్వాలని అన్నారు. ఈ సినిమానే కాకుండా ఇంకో 2 సినిమాల ప్రొడ్యూసర్స్ కూడా ఇలాగే వడివేలు తమని కూడా ఇబ్బంది పెడుతున్నారు అని కంప్లైంట్స్ చేశారు. ఈ డిస్కషన్స్ అన్నీ విన్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వడివేలుదే తప్పని చెప్పి ఈ సినిమాలు అయ్యేంత వరకు వేరే ఏ సినిమాలు ఒప్పుకోకూడదని బ్యాన్ చేశారు. నెక్స్ట్ ఆ సినిమాలు చేసింది లేదు, ఏం లేదు. సో అలా ఆల్మోస్ట్ 5 years నుంచి ఏ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఆ గ్యాప్లోనే ఒక టైంలో శంకర్ గురించి ఆయన గ్రాఫిక్స్ తోటి లాక్కొచ్చేశారని, రియల్ టాలెంట్ ఏం లేదని కూడా అన్నారు. ఇక బ్యాన్ లిఫ్ట్ చేశాక 2022 నుంచి ఆయన సినిమాలు రిలీజ్ అవ్వటం స్టార్ట్ అయ్యాయి. చిన్న చిన్న రోల్స్ కాకుండా ఓన్లీ లీడ్ రోల్స్ లాంటి క్యారెక్టర్స్ మాత్రమే పిక్ చేసుకుంటున్నారు. అండ్ ఈ లిస్ట్లో ఇంకొకరి విషయం గురించి చెప్పాలి, ఉపేంద్ర గారి గురించి. చాలాసార్లు విన్నా ఉపేంద్ర చేసిన కాంట్రవర్షియల్ మూవీస్ అండ్ కొన్ని సీన్స్ వల్ల బ్యాన్ చేశారని విన్నాను. ఆయన డైరెక్షన్కి మధ్యలో 10 years గ్యాప్ ఇవ్వడంతో ఇదే నిజమనుకునేవాడిని. కానీ బ్యాన్ లేదు, ఏం లేదు, ఇదంతా రూమర్ అని, ఏ మాత్రం నిజం లేదని చాలా కాలం తర్వాత తెలిసింది. విషయం ఏంటంటే 1999లో ఉపేంద్ర మూవీ తర్వాత మళ్ళీ 10 years తర్వాత అంటే 2010 సూపర్ అనే మూవీతో మళ్ళీ మెగాఫోన్ పట్టారు. ఎందుకు ఇంత టైం పట్టిందని అడిగితే, అప్పట్లో యాక్టింగ్ మీద ఫోకస్ పెడదామని డైరెక్షన్కి బ్రేక్ ఇచ్చా అని, యాక్టింగ్ అనే షెల్లో ఉండిపోయా, ఇక డైరెక్షన్ చెయ్యలేనేమో అని భయం వేసింది. వెంటనే ఐడియా రావడంతో సూపర్ స్క్రిప్ట్ మొదలెట్టేశా అని అప్పట్లో సమాధానం ఇచ్చారు. అయితే ఈ 10 years గ్యాప్లో యాక్టింగ్ చేస్తూనే ఆయన చేసిన చాలా సినిమాల్లో ఒక 10 మూవీస్కి స్టోరీ ఆర్ స్క్రీన్ ప్లే ఆర్ డైలాగ్స్లో కంట్రిబ్యూట్ చేశారు. కొన్నిటికైతే డైరెక్షన్ మెంటర్గా. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఉపేంద్రాని ఎవ్వరూ బ్యాన్ చేయలేదు.
ఇది మరి లిస్ట్. ఇందులో మీకు ఎవరి గురించి తెలుసు అండ్ ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసు అండ్ ఇంకా ఇలా ఎవరైనా బ్యాన్ అయ్యి ఉండుంటే కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.